నందిగామ ఆల్విన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. తీవ్రంగా శ్రమించి ప్రాణాలు కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని తీవ్రంగా శ్రమిస్తూ ప్రాణాలు కాపాడారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ వద్ద ప్రమాద సంఘటనను పర్యవేక్షిస్తూ ప్రాణాపాయం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక దళం కంపెనీ వద్దకు చేరుకుంది. కంపెనీలో నుండి పనిచేస్తున్న ఉద్యోగులను, ఇతర సిబ్బందిని జాగ్రత్తగా బయటకు తీసుకువస్తున్నారు. కంపెనీలో పెద్ద ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినా త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుండి మాత్రం తప్పించుకున్నట్లు ఎమ్మెల్యే శంకర్ చెబుతున్నారు. తీవ్రంగా కలిసివేసిన ఈ సంఘటన పట్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని స్థానిక పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని ఎమ్మెల్యే శంకర్ కోరారు. సంఘటనా స్థలం వద్ద కంపెనీ సిబ్బందితో ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, వారు సురక్షితంగా ఉన్నారా లేరా, ప్రాణాలతో బయటపడిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరూ మంచిగా చైర్ తీసుకుపోయింది కూర్చోండి. మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. బయట పడ్డావు కదా, మీరేం చేస్తారు దాంట్లో? ఫ్రంట్ ఆఫీస్ ఎంతమంది ఉన్నారు మొత్తం లేబర్? రెగ్యులర్ ఎంప్లాయీసా, కాంట్రాక్టర్? రెగ్యులర్ రెగ్యులరే. వీళ్ళందరూ రాలే ఇళ్ళ పని చేస్తారు. ఎందుకు ఎడుస్తున్నావమ్మా? బయట ఉన్నావు కదా, లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది. కానీ అందరు తీసుకొస్తారు కదా. ఎందుకు వచ్చింది? ఎక్కడ మీది? టోటల్ 150 మంది ఉంటారా? 150 అంత పర్మనెంట్ ఎంప్లాయీస్. మేము అక్కడ వాళ్ళందరం ఇక్కడ కొంతమంది అక్కడ చాలా మంచిగా నడుస్తుంది రీసెంట్గా. లోపల అందరూ వచ్చేసిరమ్మా. అలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేజర్ నేను అదే స్టేట్మెంట్ వస్తున్నాయి కదా, సంపూర్ణంగా కదా.
కంపెనీ బోర్డు ఆడకూడదు కిటికీ కాడ లావుతాడు కింద పడతాడు ఏసీది అది కాంపిటీషన్ ఉంది కదా. అరే